అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సరూర్ నగర్ స్టేడియంలో రేపు బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. ఏడాది పాలన పైన కూడా కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుకుంటే మరొక పక్క అటు బీజేపీ దీనికి కౌంటర్గా కూడా విజయోత్సవాలు ఏం చేశారని జరుపుకుంటాను ఒకవైపు ప్రశ్నిస్తూనే ఇక్కడ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కూడా సభ ఏర్పాటు చేయడమే కాకుండా ఈ సభ ద్వారా కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ హామీల వైఫల్యాలపై కూడా ఎండగట్టేందుకు కూడా ఈ సభకు ముఖ్య అతిథి కూడా జేపీ నడ్డా హాజరవుతారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈటెల రాజేందర్ ఈ గ్రౌండ్కు సంబంధించినటువంటి ఏర్పాట్ల రేపు జరగబోయే సభ ఏర్పాట్లను పూర్తి స్థాయిలో పరిశీలించి సభకు సంబంధించిన విషయాల పట్ల కూడా నేతలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దారు. ఒక్కసారి ఈటెల రాజేందర్ ఒక మాట అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈటెల రాజేందర్ గారు, రేపు జరిగేటువంటి సభకు కాంగ్రెస్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చా మీ సభ ద్వారా? మా సభ ద్వారా కాదు, ఇప్పటికే ఇప్పుడు కౌంట్ డౌన్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయింది. మీరు ఎక్కడైనా పోండి, రేవంత్ రెడ్డి గారి పని విధానం ఎట్లా ఉందంటే 70-75% మంది ప్రజలు బాగలేదని చెప్తారు తప్ప ఇంకోటి కాదు. ఆయన ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉంటాయి, తెచ్చుకొని రిపోర్ట్ చూసి ఏం చేయాలో చూడాలి తప్ప వాటికి నోరు పారేసుకుంటే అయ్యే పరిస్థితి లేదు. కౌంట్ డౌన్ ఎప్పుడో హైడ్రాతోటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, మూసీ నదితోటి ఇంకింత ప్లేనప్ అయిపోయింది, ఇవాళ లగిచలతో నిజస్వరూపమైంది అర్థమైంది. కాబట్టి ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఈయన మంచి పని చేస్తున్నారు, ప్రజల కోసం భావన అయితే లేదు. కానీ రేవంత్ చెప్పేది ఒకటే, మేము ఉద్యోగాలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినాం కాబట్టి ప్రజలు ఇంకా మా వైపే ఉన్నారు, తొందరలోనే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు పోతాం, అప్పుడు మేమంటే ఏందో ప్రతిపక్ష పార్టీలకు తెలిసి వస్తాను. రేపు తెలుస్తుంది కదా. రేపు మొట్టమొదలుగా నువ్వు ఏ 42% అయితే ఓబీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినావో, ఏ జనాభా లెక్కలైతే చేస్తున్నావో అవన్నీ వచ్చి ఎన్నికలకు పోయిన తర్వాత కదా తెలిసేది. ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు 9వ తారీఖు నుంచి ఏమైనా మీరు సూచనలు ఇస్తారా? ఎందుకంటే గతంలో జరిగినటువంటి అసెంబ్లీ మీరు ప్రస్తుత పాలనకు సంబంధించి అని చెప్పాలనుకుంటున్నారా? అధికారంలో ఉన్న పార్టీ అసలు విషయాలు ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అయినా నువ్వు వాటిని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు నిజంగా ప్రజాక్షేత్రంలో ఏముందో, ప్రజలకు అవసరాలు ఏమున్నాయో ప్రతిపక్ష పార్టీలకు స్వేచ్ఛగా మాట్లాడిస్తే చర్చలు జరిగితే దాని ద్వారా నీకైనా జ్ఞానోదయం కలుగుతుంది తప్ప నువ్వు ఆ సభలలో కూడా వాళ్ళని విమర్శించి వీళ్ళు విమర్శించి మళ్ళీ బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తే ఇక గిట్నే పోతుంది. ఈ సభ తర్వాత కూడా ఈటెల రాజేందర్ను రాష్ట్ర అధ్యక్షుడు చూడొచ్చా? తెలియదు అది. ఇది ఒకవైపు వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బుల్డోజ్ చేసేటువంటి ప్రయత్నం చేయొద్దు, ప్రతిపక్షాలకు మాట్లాడేంటి అవకాశం ఇవ్వాలి. కాబట్టి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరని చెప్తూనే రాష్ట్ర అధ్యక్షుడి విషయానికి వస్తే మాత్రం తెలియదే అంటూ దాటేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఒకసారి చూసుకోవచ్చు, మనం సరూర్ నగర్ స్టేడియంలో ఉన్నాము. రేపటి సభకు కూడా భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. నేతలకు సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున ఈటెల రాజేందర్తో పాటు ఇక్కడికి హాజరై కూడా నేతలు ఆ ఈటెల రాజేందర్ పాటు పరిశీలించారు. రేపటి జరిగేటువంటి సభకు సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద కొన్ని సూచనలు ఈటెల రాజేందర్ చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి సంస్థాగతంగా బీజేపీ విభజించినటువంటి 8 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తారు. భారీ బహిరంగ సభ పెట్టి ఇదే స్టేడియం నుంచి కూడా ఒకవైపు కాంగ్రెస్కు ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ స్టేడియం నుంచి బీజేపీ కూడా వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి ప్రజల నుంచి వచ్చినటువంటి కౌంట్ డౌన్కు మద్దతు తెలిపి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపుతాము, రేపు నడ్డా ఆధ్వర్యంలో జరిగేటువంటి సభను కూడా విజయవంతం చేయాలి అని చెప్పి ఈటెల రాజేందర్ కోరుతున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.